ఫ్రెండ్స్, ఇవాళ ఇండియా స్టాక్ మార్కెట్లో చాలా షాకింగ్ సిచ్యువేషన్ అయితే కనిపించింది. మార్కెట్ ఓపెన్ అయిన కొన్ని నిమిషాల్లోనే సెన్సెక్స్ అండ్ నిఫ్టీ కూడా హెవీగా పడిపోయినాయి మాట. రిపోర్ట్ ప్రకారం లెస్ దెన్ 1 అవర్లో నియర్లీ 15 lakh crore ఇన్వెస్టర్స్ వెల్త్ అయితే వైప్ అవుట్ అయింది. ఇది చాలా పెద్ద నెంబర్ ఫ్రెండ్స్. కాబట్టి చాలామంది ఇన్వెస్టర్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు, మార్కెట్ ఎందుకు సడన్గా క్రాష్ అయిందని చెప్పి. ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్ని కామ్గా సింపుల్గా స్టెప్ బై స్టెప్ అయితే అర్థం చేసుకుందాం. ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో ప్రైస్ మూమెంట్ ఒక్క రీజన్ వల్ల అయితే పడిపోదు. మార్కెట్ మూమెంట్ యూజువల్లీ ఎకనామీ, గ్లోబల్ న్యూస్, కమోడిటీస్, ఇన్వెస్టర్ సెంటిమెంట్ లాంటివి కంబైన్ అయ్యి జరుగుతుందన్నమాట. అది పెరగడం అయినా తగ్గడం అయినా. కానీ ఇవాళ మార్కెట్ ఫాల్కి మెయిన్ ట్రిగ్గర్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ సడన్గా పెరగడం అన్నమాట. కానీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగితే స్టాక్ మార్కెట్ ఎందుకు పడుతుంది, దాన్ని కూడా సింపుల్గా మనం అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ అంటే ఏంటి? క్రూడ్ ఆయిల్ అంటే పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ ఫ్యూల్ లాంటి ఫ్యూల్స్కి మెయిన్ రా మెటీరియల్ అన్నమాట. ట్రాన్స్పోర్ట్ నుంచి ఫ్యాక్టరీస్ వరకు కూడా ఆల్మోస్ట్ అన్ని ఇండస్ట్రీస్ ఫ్యూల్ మీద డిపెండ్ అయి ఉంటాయన్నమాట. కాబట్టి క్రూడ్ ఆయిల్ ప్రైస్ చేంజ్ అయితే ఎకనామీ మొత్తం మీద ఇంపాక్ట్ అవుతుందన్నమాట. సో ఇండియా క్రూడ్ ఆయిల్ని చాలా క్వాంటిటీలో ఇంపోర్ట్ చేస్తుందన్నమాట. అంటే మన కంట్రీకి కావాల్సిన ఆయిల్ మొత్తం మన దగ్గరే ప్రొడ్యూస్ అవ్వదు ఫ్రెండ్స్, మనం వేరే కంట్రీస్ నుంచి కొనాలి. కాబట్టి ఆయిల్ ప్రైస్ గ్లోబల్ మార్కెట్లో పెరిగితే ఇండియాకి డైరెక్ట్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందన్నమాట. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇంపోర్ట్ బిల్ పెరిగిపోతుందన్నమాట. ఆయిల్ ప్రైస్ పెరిగితే ఇండియా సేమ్ ఆయిల్ని కొనడానికి ఎక్కువ డాలర్స్ పే చేయాలి ఫ్రెండ్స్. అంటే కంట్రీ స్పెండింగ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఎకనామిక్కి నెగిటివ్ ఫ్యాక్టర్, మార్కెట్కి ఇది చాలా ఇంపార్టెంట్ సిగ్నల్ ఫ్రెండ్స్. సెకండ్ ప్రాబ్లం చూసారనుకోండి, ఇన్ఫ్లేషన్. ఆయిల్ ప్రైస్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగితే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరిగిపోతుంది. ఎగ్జాంపుల్ ఫుడ్ ట్రాన్స్పోర్ట్, రా మెటీరియల్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆల్మోస్ట్ అన్నీ కాస్ట్ ఇంక్రీజ్ అవుతాయి. అప్పుడు ప్రొడక్ట్ ప్రైజెస్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది ఇన్ఫ్లేషన్ని క్రియేట్ చేస్తుందన్నమాట. ఇన్ఫ్లేషన్ పెరిగితే మార్కెట్కి నెగిటివ్ సిగ్నల్. థర్డ్ ఇంపాక్ట్ ఏంటంటే కంపెనీ ప్రాఫిట్స్ మీద. ఫ్యూల్ కాస్ట్ పెరిగితే చాలా కంపెనీస్కి ఎక్స్పెన్సెస్ అనేవి పెరిగిపోతుంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్ ఎయిర్లైన్స్ అని, లాజిస్టిక్స్ కంపెనీస్, ట్రాన్స్పోర్ట్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఎక్స్పెన్సెస్ పెరిగితే కంపెనీ ప్రాఫిట్స్ తగ్గిపోవచ్చు. ఇన్వెస్టర్స్ ఈ రిస్క్ని యాంటిసిపేట్ చేసి స్టాక్స్ సెల్ చేస్తారన్నమాట. ఆయిల్ ప్రైస్ ఎక్కువ టైము హై లెవెల్లో ఉంటే ఎకనామీ స్లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు అంటే కన్జ్యూమర్ స్పెండింగ్ రెడ్యూస్ చేస్తారు, కంపెనీస్ కాస్ట్ కంట్రోల్ చేయాలి. ఎకనామిక్ గ్రోత్ స్లో అయితే కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా స్లో అవ్వచ్చు. కాబట్టి ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తారన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే క్రూడ్ ఆయిల్ సడన్గా ఎందుకు పడిపోయిందని చెప్పి. రీసెంట్గా మిడిల్ ఈస్ట్ రీజన్లో జియో పొలిటికల్ టెన్షన్స్ పెరిగాయి. కొన్ని ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రొడక్షన్ని రెడ్యూస్ చేస్తున్నారన్నమాట. అలాగే సప్లై డిస్ట్రప్షన్ ఫీర్ కూడా ఇంక్రీజ్ అయ్యిందన్నమాట. సప్లై రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటే ఆయిల్ ప్రైస్ ఫాస్ట్గా పెరిగిపోతుంది ఫ్రెండ్స్. కమోడిటీ మార్కెట్స్ అనేవి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతాయి. కాబట్టి క్రూడ్ ఆయిల్ సడన్గా స్పైక్ అయ్యిందన్నమాట. మార్కెట్ రియాక్షన్ సడన్గా ఎందుకు జరిగింది అంటే దానికి మెయిన్ రీజన్ ఫియర్ అండ్ సెంటిమెంట్. మార్కెట్ ఆల్రెడీ కొంచెం వీక్ మోడ్లో ఉంది ఫ్రెండ్స్. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిస్క్ రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంటారు అనమాట. ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తుంటాయి, స్టాక్స్ సెల్ చేస్తుంటాయి. సో మార్కెట్ పడినప్పుడు డెఫినెట్గా స్టాప్ లాస్లు పెడతారు కదా, అవి తొందరగా ట్రిగ్గర్ అయిపోతుంటాయి. కాబట్టి సెల్లింగ్ ప్రెజర్ అనేది ఫాస్ట్గా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. చాలామంది అడుగుతారు స్ట్రాంగ్ కంపెనీస్ కూడా ఎందుకు పడిపోతున్నాయని చెప్పి. మార్కెట్ క్రాష్ టైంలో ఇన్వెస్టర్స్ ఇండివిజువల్ కంపెనీ స్టోరీ చూడరు ఫ్రెండ్స్. ఫస్ట్ ప్రయారిటీ ఏం చేస్తారో వాళ్ళ క్యాపిటల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలనే చూస్తారు. కాబట్టి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఆటోమేటిక్గా సెల్ చేస్తుంటారు అనమాట. ఎస్బీఐని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని, ఐసిఐసిఐ బ్యాంక్ అని, మారుతి సుజుకి అని, ఇలాంటి లార్జ్ క్యాప్ స్టాక్స్ కూడా డిక్లైన్ అయ్యాయి. సో గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఇండియా విక్స్ కూడా హెవీగా పెరిగింది. వొలటిలిటీ ఇండెక్స్ అంటే మార్కెట్లో ఫియర్ లెవెల్ మెజర్ మాట. విక్స్ పెరగడం అంటే ట్రేడర్స్ ఫ్యూచర్లో ఇంకా బిగ్ మూవ్స్ రావచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని దాని మీనింగ్ మాట. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్లో అన్సర్టనిటీ అనేది పెరిగింది ఫ్రెండ్స్. ఈ సిచ్యువేషన్ మనకి ఒక ఇంపార్టెంట్ లెసన్ చెప్తుంది ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్లో మూవ్మెంట్స్ చాలా సార్లు గ్లోబల్ ఈవెంట్స్ వల్ల జరుగుతాయి, కంపెనీ న్యూస్ కాదు. సమ్ టైమ్స్ కమోడిటీ ప్రైస్ చేంజెస్ కూడా మార్కెట్ని షేక్ చేస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేయాలంటే ఫస్ట్ రూల్, ప్యానిక్ అవ్వకండి. క్రాష్ టైంలో ఎమోషనల్ డెసిషన్స్ తీసుకుంటే మిస్టేక్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సెకండ్ది, పోర్ట్ఫోలియోని రివ్యూ చేసుకోండి. మీ దగ్గర ఉన్న కంపెనీ స్ట్రాంగ్గా, వీకా అనేది అనలైజ్ చేసుకోండి. థర్డ్ది, వన్ షాట్ బయింగ్ అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. మార్కెట్ ఇంకా వాలటైల్గానే ఉంది. గ్రాడ్యువల్గా ఇన్వెస్ట్మెంట్ మెథడ్ అనేది చాలా బెటర్. మీరు అది ఆలోచించండి. సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ క్రాష్కి మెయిన్ రీజన్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ సడన్గా స్పైక్ అవ్వడం.
ఆయిల్ ప్రైస్ ఇండియా ఎకనామీని చాలా ఇంపార్టెంట్ కాబట్టి మార్కెట్ స్ట్రాంగ్గా రియాక్ట్ అయింది. కానీ మార్కెట్ హిస్టరీ చూస్తే కరెక్షన్స్ టెంపరీగానే ఉంటాయి. కామ్గా అనలైజ్ చేసి డిసిప్లైన్డ్గా డెసిషన్స్ తీసుకుంటే ఇన్వెస్టర్స్ బెటర్గా మేనేజ్ చేయగలుగుతారు. ఫ్రెండ్స్ మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి డీప్ మార్కెట్ ఎక్స్ప్లెనేషన్ కోసం ట్రేడింగ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్.